హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది అయితే ట్రాక్టర్ నడపాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. కాకపోతే ట్రాక్టర్ ఎట్లా నడపాలి, ఏంటిది, దాని గురించి మాకు తెలియదు కదా అని అనుకుంటారు. ఈ ఒక్క వీడియోలో మాత్రం మొత్తం మీకు ఏ టు జెడ్ దానికి ఎట్లా నడపాలి, ఏంటిది, ఏ గేర్ ఏది వేసుకుంటే ఎంత స్పీడ్ పోతుంది, ఏ రకంగా నడపాలని మీకు చెప్తా. మీకు యాక్చువల్గా ట్రాక్టర్ నడపడం చాలా ఈజీగా వస్తుంది. మీకు సైకిల్ నడిపిన దానికంటే ట్రాక్టర్ నడపడం ఈజీ. ఎందుకంటే సైకిల్కి రెండే చక్రాలు ఉంటాయి కాబట్టి కింద పడడానికి అవకాశం ఉంటుంది. ట్రాక్టర్కు 4 చక్రాలు ఉంటాయి. ఆ 4 చక్రాలు ఉండడం వల్ల మీరు ఆపినా పోతున్నా కూడా అటు ఇటు బ్యాలెన్స్ తప్పి కింద పడడం అనేది అస్సలు జరగదు. కాకపోతే ఇది అనేది ఒక గ్రౌండ్లో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ట్రాక్టర్ నడపడం అనేది ఒక గంట లోపలనే వస్తుంది. కాకపోతే నేను ఒక 10 నిమిషాలలోనే మీకు దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఒక్క వీడియోతోటి మీకు ట్రాక్టర్ నడపడం అనేది కంపల్సరీ 100% అనేది రావడం జరుగుతుంది అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. ట్రాక్టర్ ఎక్కగానే ఫ్రంట్ ఫేసింగ్ అనేది ఇలా ఉంటుందండి. ఇక్కడైతే స్టీరింగ్ ఉంటుంది మనకు. దీని లోపల ఇది వచ్చేసి డీజిల్ది అన్నమాట, డీజిల్ ఇండికేటరు. ఇదేమో మనకు స్పీడ్ ఇండికేటర్ అన్నమాట, స్పీడ్ రేసింగ్ ఇండికేటరు. ఇదేమో హీట్ ఇండికేటర్ అన్నమాట, ఇది హీట్ అయినప్పుడు చూపిస్తుంది అది. ఇక్కడ మన గేర్ల విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ABR ఉంటుంది. ఏ అంటేనేమో ఫ్రంట్ లోడ్ గేరు, B అంటేనేమో స్పీడ్ గేర్ అన్నమాట ఫ్రంట్కి, R అంటేనేమో రివర్సు. ఇది ఎట్లా వేసుకోవాలో చూపెడుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో న్యూట్రల్ ఉన్నప్పుడు ఇటు రైట్ సైడ్కి అనేసి ఇట్లా వేసినాం అనుకో ముందుకు, ఇది అనేది ఏలా పడిపోతుంది లోడ్ గేరు, ఫ్రంట్ లోడు. ఇట్లనే మళ్ళీ న్యూట్రల్ చేసి మళ్ళీ వెనక్కి అనుకున్నాం అనుకో Rలో పడుతుంది. R అంటే రివర్స్ గేరు. మళ్ళీ న్యూట్రల్ చేసి ఇటు రైట్ సైడ్ అని మళ్ళీ బ్యాక్ అన్నాం అనుకో స్పీడ్లో పడిపోతుంది అన్నమాట. స్పీడ్ అంటే మనం రోడ్ల మీద స్పీడ్ వేసుకుంటాం అన్నమాట. B స్పీడ్లో పడిపోతుంది. ఇది ఈ సైడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏముండదు. లెఫ్ట్ సైడ్ ఓన్లీ 1 2 3 4 ఉంటుంది. అంటే మనకు ఎంత ఫాస్ట్ కావాలనుకుంటే దాన్ని బట్టి ఈ గేర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది 1 2 3 4. ఇది మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. 1 కావాలనుకుంటే ఇట్లా వేసుకోవాలి ముందటికి, మళ్ళీ 2 కావాలనుకుంటే ఇట్లనే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వెనక్కి వేసుకోవాలి. 3 కావాలనుకుంటే మళ్ళీ న్యూట్రల్ చేసుకొని ఇట్లా వెనక్కి అనుకుంటే 3 వస్తుంది. మళ్ళీ 4 కావాలనుకుంటే మళ్ళీ న్యూట్రల్ చేసుకొని మళ్ళీ ముందటికంటే 4లో పడిపోతుంది అన్నమాట. అంతే సింపుల్. ఈ గేర్ల గురించి ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఇది ఇట్లా కిందికి వచ్చేస్తే మనకు రైట్ సైడ్ బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ బ్రేక్స్, ఈ 2 బ్రేక్స్ ఉంటాయి. ఈ 2 బ్రేక్స్ నొక్కినప్పుడు మనకు బండి అనేది ఆగడం జరుగుతుంది అన్నమాట. మనం ఈ బ్రేక్లను ఎప్పుడైతే నొక్కుతామో ఫస్ట్ ఈ క్లచ్ నొక్కి తర్వాత ఈ బ్రేక్లను నొక్కాలి. 2 ఎట్ ఏ టైం నొక్కాలన్నమాట. లేకపోతే ఓన్లీ బ్రేక్లను నొక్కితేనే కంట్రోల్ కాదు అది. ఈ క్లచ్ ఇంకోటి ఏంటంటే మనకు బండి గేర్ వేసి ఎప్పుడైతే మూవ్ చేస్తామో ఈ క్లచ్ నొక్కి గేర్ వేయాలి. ఈ క్లచ్ను ఇట్లా దొక్కి పలానా ఈ గేర్ వేసినాము, లోడ్ గేర్ వేసినాము. మళ్ళీ ఇప్పుడు బండి మూవ్ అయ్యేటప్పుడు మెల్లమెల్లగా ఇట్లా క్లచ్ను వదులుకుంటూ బండిని మూవ్ చేయాలన్నమాట. అది అప్పుడు అనేది బండి స్మూత్గా మూవ్ అవుతుంది. లేకపోతే ఒకటేసారి మనం ఈ క్లచ్ని ఇట్లనే ఇడిచినాం అనుకో బండి జంప్ అయ్యి ముందరికి పడుకుంటూ పోతుంది అన్నమాట. అది ఇక్కడ కిందనేమో చాబీలు ఉంటాయి అన్నమాట మనకు, కీస్. ఈ కీస్ని మనం ఎప్పుడైనా ఇట్లా పెట్టినప్పుడు ఈ రకంగా పెట్టడం ఉంటుంది. దీన్ని ఇట్లా రైట్ సైడ్ కంటే ఒకటి బండి న్యూట్రల్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత మనం ఇంకొక స్టెప్ ఇటు దింపినాం అనుకో బండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. మన బండి స్టార్ట్ కావాలంటే కూడా ఖచ్చితంగా ఈ గేర్లు అనేటివి కంపల్సరీ న్యూట్రల్లో వేసుకుంటేనే మనకు బండ్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ 2 గేర్లు న్యూట్రల్ వేసుకోవాలి. బండిని అనేది స్టార్ట్ చేయాలి. అంతే సింపుల్. ఈ రకంగా బండిని స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ మనం ఫస్ట్ కాబట్టి ఏలో వేసుకుందాం. ఏలో ఇటు వేసుకొని ఇక్కడ లోడ్ 1 వేద్దాం, ఇక్కడ 1 వేద్దాం. ఇది లోడ్ గేరు. ఈ లెఫ్ట్ సైడు ఏలో వేసినాం. ఈ సైడ్ వచ్చేసి ఫస్ట్ గేరు 1లో వేసినాము. ఇక్కడ మనకు కింద ఇంప్లిమెంట్ అనేది ఒకటి ఉన్నది, రోటవేటరు. ఇది పైనకి లేవాలి, కింద ఉన్నది కాబట్టి. ఇది పైనకి ఎట్లా లేవాలంటే ఆ ఇంప్లిమెంట్ కింద ఉన్నది కదా, ఆ పైనకి ఎట్లా లేవాలంటే ఇక్కడ మనకు రైట్ సైడు 1 2 3 4 గేర్లు ఉన్నాయి కదా, దాని వెనకాలనే లివర్స్ ఉంటాయి అన్నమాట. ఈ పెద్ద లివర్ని జస్ట్ మనం ఇట్లా అంటే పైకి లేస్తుంది. అట్లా పైకి లేపుకొని ఇటు ఈ లోడ్ గేర్ వేసుకొని ఇటు ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ను తొక్కి మెల్లగా క్లచ్ని ఇడవాలి. క్లచ్ని ఇడిస్తే మీకు బండి అనేది మూమెంట్ వస్తుందా, ఈ రకంగా స్టార్ట్ అయ్యి ముందుకు పోతుంది. ఇంతే సింపుల్, ఏం లేదు. తర్వాత మనకు మళ్ళీ ఇంకో గేర్ చేంజ్ చేసుకోవాలి. గేర్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ క్లచ్ని తొక్కాలి. మళ్ళీ స్పీడ్ గేర్ని సెకండ్లు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పోతుంది బండి, లైట్గా.
ఇట్లా అప్పటికి ఇప్పటికి తేడా ఇట్లుంటుంది, కొంచెం ఎక్కువ స్పీడ్ పోతుంది ఈ రకంగా. ఇప్పుడు మళ్ళీ లోడ్ 4 వేసుకున్నాం, ఇప్పుడు ఎంత స్పీడ్ పోతుందో చూడండి. ఇట్లా మనం లోడ్ గేర్ చేంజ్ చేసుకున్న కొద్దీ మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం ఫాస్ట్లో వేసుకుందాం, ఫాస్ట్ 1లో వేసుకుందాం. ఫాస్ట్లో 1లో ఇప్పుడు మనకు లోడ్ 4th గేర్ వేసుకున్న దానికి ఫాస్ట్ 1 వేసుకున్న దానికి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ లోడ్ 4th అనేది ఒక ఎత్తు, ఇది ఫాస్ట్ 1 అనేది ఒక ఎత్తు, B1 అనేది ఒక ఎత్తు. ఇప్పుడు మనం B3లో వేద్దాం డైరెక్ట్. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా పోతుందో చూడండి. B3 అంటే ఫాస్ట్ 3 అన్నమాట. అసలు బండి ఆగదు, ఈ రేంజ్లో స్పీడ్ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు B4లో వేద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్ ఉంటుందో. ఇది అనేది మనం అసలు రోడ్ల మీద వేసుకోవాలి, కాకపోతే మనం ఇక్కడ వేసి మీకు ఇది అనేది రోడ్ల మీద వేసుకోవాలి, కాకపోతే ట్రయల్ కాబట్టి మీకు ఇక్కడనే వేసి చూపిస్తున్నాను అన్నమాట. ఈ రకంగా ఇంత స్పీడ్ అనేది ఉంటుంది. తర్వాత మనం ఆపేటప్పుడు ఎప్పుడైనా ఇవి 2 న్యూట్రల్ చేసుకోవాలి. ఇవి 2 న్యూట్రల్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ కింద లివర్ ఉంటుంది. ఈ లివర్ని అనేది ఇట్లా లాక్కుంటే సింపుల్గా ఆఫ్ అయిపోద్ది. ఇంతే, బండి నడపడానికి ఏం లేదు. ఇప్పుడు మావాడు అయితే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, వానితో నడిపిస్తాయి ఇప్పుడు బండి. ఫస్ట్ నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఇగో సాయి, ఇది ఇటు ఉంటుంది అంటే లోడ్ అన్నమాట, లోడ్ గేరు. ఇట్లా మధ్యల కంటే నూటలు, ఇట్లా మడ్డల కన్నా తర్వాత ఇటు లాస్ట్కి తీసుకొచ్చి ఇటు వెనక్కి కంటేనేమో స్పీడ్ గేరు ముందరికి పోవడానికి. మళ్ళీ నూటలు చేసి ఇట్లా అంటే బ్యాక్, నీకు బ్యాక్ అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా ఫ్రంట్ గేర్ వేసి నడుపు, ఫ్రంట్ లోడ్లో వేసి నడుపు. అటు సైడ్ 1 2 3 4 ఉంటాయి, అదైతే తెలుసు కదా. 1 2 3 4లో వేసి నడుపు. మామూలుగా స్టార్ట్ చేసేది ఎట్లా తెలుసు కదా. మొత్తం 2 న్యూట్రల్ వేసుకో ఫస్ట్. 2 న్యూట్రల్ ఉన్నాయి. 2 న్యూట్రల్ వేసుకొని స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేయి, సింపుల్ బస్. ఇది ఏరోలు వేసుకొని అయితే స్టార్ట్ చేయాలి. లోడ్ గేర్ వేసుకో ముందటిగాను, క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసుకో. అది ఓకే, పూజ మెల్లగా క్లచ్ ఇవ్వు, అంతే. సింపుల్. మనోడైతే ఫస్ట్ గేర్ వేసుకొని మెల్లగా నడిపిస్తుండు. ఫస్ట్ టైం అతను నడిపేది, ఇంతకుముందు ఎప్పుడు పట్టలేదు. సింపుల్ అండి, ఏం కాదు, సైకిల్ లాగా కూడా ఉండదు ఇది. సెకండ్ గేర్ వేసుకో. క్లచ్ తొక్కేసుకోవాలి, క్లచ్ తొక్కాలి కంపల్సరీ. క్లచ్ తొక్కు. సెకండ్ రెండోది థర్డ్ సెకండ్. ఇంతకుముందు సెకండ్ వేసి ఉండే, థర్డ్ క్లచ్ తొక్కాలి కంపల్సరీ. మనోడు క్లచ్ బరాబర్ తొక్కుతలేడు, క్లచ్ తొక్కడం మెయిన్ అన్నమాట. ఎట్లుంది అత్తదా బండి? బాగుంది, ఈజీగా ఉంది, అంత డిస్టర్బెన్స్ ఏం లేదు. అంత మనోడైతే ఎప్పుడు నడపలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. కాకపోతే బాగానే నడుపుతున్నాడు, కాకపోతే ఒక్కసారి పట్టిన తర్వాత అదే వస్తూ ఉంటుంది. ఫోర్త్ క్లచ్ తొక్కి, క్లచ్ తొక్కాలి కంపల్సరీ. 4th వెనక్కి, ఆ ముందుకు అదే నూటల్ చేయి, ఆ ముందుకు బస్ పోనీ, మెల్లగా ఇడవాలి క్లచ్. 4th వేసిండు, లోడ్ 4th వేసిండు. చాలా బాగుంది నడపడానికి. నాకు అసలు ఆ డ్రైవింగ్ చేసే కంటే ఈ డ్రైవింగ్ చేయాలని అనిపిస్తుంది. మనోడైతే ఆటో ఉన్నదన్నమాట, ఆటో డ్రైవింగ్ చేస్తాడు. ఇది ఫస్ట్ టైం నడుపుతున్నాడు కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వెహికల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నా మీకు. చాలా వాళ్ళైతే ఎవరు ఇయ్యాలి వెహికల్, ఇట్లా మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే, చాలా రోజుల నుండి నేర్పి అన్నారు. ఈ రోజు వచ్చిన, ఎలాగో డ్రైవింగ్ ఉన్నది కదా మనది, ఒకసారి నడపని అని. చాలా బాగుంది నడపడానికి. ఇలా ఎప్పుడు నడపలే, ఇంతకుముందు నడిపినా కానీ, కాకపోతే బాగా సంవత్సరాలు అయిపోయింది నడపక. మళ్ళీ ఇవాళ నడుపుతున్నా 5 సంవత్సరాల తర్వాత. ఓకేనా, పొంగ నడుపుతావా మరి నువ్వే? పొంగ నేనే నడుపుతావా, ఏమన్నా వాడేస్తావా బండి? అలా ఏం లేదు, నడుపుతా. ఎందుకంటే నాకు రాదని కాదు కదా, నాకు వస్తుంది. కాకపోతే చాలా రోజులు అయింది కదా నడపడానికి. నడపకుండా 5 years అయింది. లాక్డౌన్ ముందు నడిపిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు నడపలే. ఇవాళ మా ఫ్రెండ్ ఇచ్చిండు కాబట్టి ఇవాళ
ఆ దేవుని దేవాల ఇట్లా నడుపుతున్నా, లేకుంటే వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు సరే ఆపు, ఆ వెహికల్. క్లచ్ నొక్కు, బ్రేక్ నొక్కు, బ్రేక్ కూడా నొక్కు, లివర్ని ఆఫ్ చేయాలి. అక్కడ కింద ఉంటుంది లివర్. ఫస్ట్ న్యూట్రల్ చేసుకో. బండి ఎప్పుడైనా ఆపినప్పుడు న్యూట్రల్ చేసుకోవాలి. చలో అది ఆఫ్ చేయి. లివర్ నీకు కింద లివర్ నీకు ఆఫ్ అవుతుంది. ఇంతే సింపుల్, ఏం లేదు. అర్థమైందా నీకు? అర్థం అయిపోయింది. న్యూట్రల్ చేసేసిన, మా ఫ్రెండ్ చెప్పినట్టు అవి కూడా చేసేసిన. కాకపోతే నువ్వు చేసే తప్పు ఏంటంటే క్లచ్ ను సరిగా నొక్కుతలేవు. ఏంటంటే మన క్లచ్ దొక్కడం వల్ల ఉపయోగం ఏంటంటే, క్లచ్ దొక్కితే బ్రేక్స్ అంటున్నా, గేర్లు అనేవి స్మూత్ గా పడిపోతాయి. నువ్వు క్లచ్ దొక్కలేదనుకో ఒక గేరు పడవు, గేర్లు పోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం హార్డ్ కూడా హార్డ్ పడతాయి, కర్కర్ అనే సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. బాగా గ్యాప్ వచ్చింది కాబట్టి అలా అవుతుంది అంతే. ఇప్పుడు నీకైతే మొత్తానికైతే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. వచ్చింది. మళ్ళా ఒక లాక్డౌన్ ముందు నడిపినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఇప్పుడు ఇవాళ గుర్తుకొచ్చినాయి. ఇంతే ఫ్రెండ్స్, ట్రాక్టర్ నడపడం అయితే ఇంకేం లేదు. జస్ట్ మనకు బ్రేక్స్ ప్లస్ అది మనకు క్లచ్ ప్లస్ గేర్లు, ఇవి 4 తెలుసుకుంటే అయిపోద్ది అనమాట. ఈ 4 తెలుసుకుంటే సింపుల్గా మనం బండి అనేది నడపచ్చు అనమాట. పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. ఈ ఒక్క వీడియోతో మీకైతే బండి అయితే అనేది అయితే వచ్చింది అనుకుంటా. కాకపోతే మావాడు అయితే ఓన్లీ టైర్లకే చూస్తా ఓనిస్తున్నాడు. ఎప్పుడైనా కూడా టైర్లకి వెళ్ళి చూడొద్దు. మనకి ఏంటంటే బండి నడిపేటప్పుడు ఎప్పుడైనా ఈ ముందు పొజిషన్ ఇట్లా చూడాలి. రోడ్ ఇట్లా ఇట్లా ఉన్నదా స్ట్రేట్, రోడ్నే చూడాలి. మన లుక్ అనేది రోడ్కు ఉండాలి. టైర్లకు చూస్తే ఏంటంటే మనకు రోడ్ మీద పోయేటప్పుడు బండి అనేది అటు ఇటు పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఆయన పాపం కొత్త కదా, కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి టైర్లకి వెళ్ళి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయనతోటి రౌండే వేయించిన, ఓన్లీ రౌండ్ వేయించడం వల్ల ఇట్లా కిందికి చూసిండు. కాకపోతే మనం ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఇట్లా చూడాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఇట్లా పోతున్నామంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా చూస్తేనే మనకు అనేది బండి అనేది పర్ఫెక్ట్గా పోతే ఎంత స్పీడ్గా పోయినా కూడా టైర్లు షేక్ కావు, మనం కన్ఫ్యూజ్ కాకుంటున్నాం అన్నమాట. ముందట వెహికల్ వస్తున్నా కూడా మనకు అర్థమైపోద్ది అన్నమాట. అది కంపల్సరీ ఫేస్ టు ఫేస్ ఇట్లా స్ట్రైట్గా చూడండి. స్ట్రైట్గా చూస్తే మీకు అనేది కంపల్సరీ బండి కూడా ఎంత స్పీడ్గా పోయినా కూడా ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉండదు. మీరు బేసిక్ నడిపే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇట్లా ఎక్కడ పడితే అక్కడ నడపకండి. ఒక గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకొని గ్రౌండ్లోనైతే నడపండి, ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో పెద్ద విద్య లేదు, ఏం లేదు. జస్ట్ గేర్లు వేసుకొని క్లచ్ను వదిలేసి మూవ్ చేసుకుంటే అదే వెళ్ళిపోతుంది. మనకు అడ్వాంటేజ్ అంటే లోడ్ గేర్ ఉన్నది కాబట్టి చాలా మెల్లగా పోతుంది. మీకు మంచిగా అనిపించిన కొద్దీ గేర్ చేంజ్ చేసుకుంటుంటే అయిపోతుంది అన్నమాట. అంతే, డ్రైవింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక్కొక్క బండికి ఒక్కొక్క తీరు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది అయితే జాన్ డీర్ బండి అన్నమాట. ఈ స్వరాజ్ బండికి కూడా గేర్లు ఖచ్చితంగా కొద్దిగా అటు ఇటు ఉంటాయి. గేర్లను మనం అర్థం చేసుకుంటే అయిపోద్ది అంతే. కొద్దిగా లైట్గా మన క్లచ్ను వదిలేసుకుంటూ పోతే అయిపోద్ది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ కొట్టండి. ఆ చిన్న లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మనకు ఇంకా అందరికి నచ్చింది, ఇంతమందికి నచ్చింది పలానా అని చెప్పేసి ఇంకా చాలా వీడియోలు చేయాలనిపిస్తుంది. కాబట్టి ఒక లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్.